నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వపతిగా ప్రసిద్ధి చెంది టీవీకే మూర్తి గారు. కలో వెంకట నాయక అంటుంటారు. కలియుగ ప్రత్యక్ష దైవం ఆ ఏడుకొండలవాడు. అయితే కలియుగంలో ఆ ఏడుకొండలవాడి లీలలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనకు ఆయన మాటల ద్వారా, ఆయన పుస్తకాల రూపంలో ఎన్నో పుస్తకాలు రాసి ఎన్నో భాషల్లో రాసి మనందరికీ తెలియజేస్తున్నారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి వాటికి సంబంధించిన విషయాలన్నింటినీ క్లియర్గా తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. మీరు రాసిన పుస్తకాల్లో ఎక్కువగా వెంకటేశ్వర స్వామి వ్రతకల్పం బాగా ప్రసిద్ధి చెందింది. మీరు మొత్తం 28 పుస్తకాలు రాశారని విన్నాను. 12 భాషల్లోనూ ఏమో రాశారని కూడా విన్నాను గురుగారు. నిజమేనండి? అది 12 భాషల్లో వచ్చాయా? అంటే భాషలో రావటం అంటే తల్లి, నేను ఆల్మోస్ట్ ఒక 32 పుస్తకాల దాకా రాసినట్టున్నా ఇప్పుడు నేను. ఓకే, సో దాంట్లో 18 పుస్తకాలు 28 బుక్స్ రాశాను. సో వీటిల్లో 18 పుస్తకాలు స్వామివారి మీద రాసినవి. ఓకే, దాంట్లో ఈ వెంకటేశ్వర వ్రతకల్పం అనేది 2005లో నేను రాశాను. 2005లో. అది ఏంటంటే, నాకు యాక్చువల్గా నేను ఇంజనీరింగ్ చేశాను. ఇంజనీరింగ్ చేసి కొన్నాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలో వర్క్ చేశాను. హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీలో BA చదివి తర్వాత REC వరంగల్లో MTech చేసి 4 సంవత్సరాలు ఆల్మిన్లో చేశాను. తర్వాత 10 సంవత్సరాలు ఇంజనీరింగ్ కాలేజీలో చేశాను. మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్లో చేస్తున్నప్పుడు 93-94 టైంలో నేను కంపెనీస్కి లోగోస్ అవి మొదలుపెట్టాను. వేదిక్ లోగోస్ అని చేస్తుండేవాడిని. అలా చేస్తూ ఇంక 98లో జాబ్ రిజైన్ చేసి 98 నుంచి ఇప్పటిదాకా ఇదే ఫుల్ టైం అనమాట, ఈ లోగో డిజైనింగ్. అలా ఒక 5-6 వేల కంపెనీలు నేను చేస్తుంటాను. ఒక వేదిక్ సిస్టమ్తో నేను సెలెక్ట్ చేస్తాను అనమాట. ఓకే, ఇది ఇట్లా సాగుతుండగా 2001లో అనుకుంటా మొట్టమొదటి బుక్ రాశాను నేను. అప్పటిదాకా అసలు నేనేమి చెప్పాలంటే పెద్ద పెద్దగా వేదాలు శాస్త్రాలు ఏమీ చదువుకోలేదు. వరుసను సొక్కుతో అలా ఫ్లో అలా వస్తుంది, రాస్తున్నాను. ఓకే, సో మొట్టమొదటి బుక్ శ్రీనివాస మహాత్యం అని తిరుమల విశేషాలతో రాశాను. ఓకే, 2001లో. అదేంటంటే తల్లి, అది ఒక 8 నెలలు పట్టింది నాకు రాయడానికి. అండ్ అది ఒక దీక్షలాగా తీసుకున్నాను. బికాస్ స్వామివారు మనకి కనపడి మన ఆదేశించి రాయమంటాం అంటే సామాన్యం కాదు కదా. సో అందుకని ఆ 8 నెలలు నేను నేల మీద పడుతున్నాను. అండ్ ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు, ఎవరికి ఏ ఫంక్షన్స్కి ఎక్కడికి వెళ్ళకుండా. అండ్ మధ్యలో కొన్నాళ్ళు తిరుమల వెళ్ళి నేను కొండ మీద కూర్చుని మ్యాన్స్క్రిప్ట్ రాసుకుని, అండ్ ఆయన తర్వాత మళ్ళీ వచ్చి రాతపతి అంతా రాసుకున్న తర్వాత 8 నెలలు పట్టింది. 8 నెలలు పట్టిన తర్వాత ప్రింట్ చేసి మొదటి కాపీలు తీసుకుని ఆలిపిరి దగ్గర నుంచి నడిచెక్కి స్వామి హుండీలో సమర్పించాం. అక్కడ శ్రీవారి పాదాలని ఉంటుంది కొండ మీద, అక్కడ పెట్టి పూజ చేసి సమర్పించాం. అంతా ఫ్రీగా అయిపోవటమే. తర్వాత అలా ఇస్తూ తర్వాత 2005 దాకా మళ్ళీ ఏం రాలేదు నేను. 2005లో మళ్ళీ ఒకసారి స్వామివారి ఇలా నాకు కల్లో కనపడి, నాయన ఒకసారి నువ్వు తిరుమల రా, నేను నీకు ఒక వ్రతం ఒకటి నేను నీకు చెప్తాను. నీకు కలియుగంలో మనుషులందరినీ కష్టాల నుంచి రక్షించి అతి తేలికైన వ్రతం ఇది, వ్రత విధానం అని చెప్తే చాలా సంతోషపడి నేను అప్పుడు త్వరలోనే వెళ్ళి వెంటనే 2005లో వెళ్ళి తిరుమలలో నేను వెళ్ళి కూర్చుంటే, ఆ రోజుల్లో ఏంటంటే మనకి గుడి ఎదురుకుండానే ఉండేవి మెట్లు. ఇప్పుడు అంతా వెయ్యికాళ్ళ మండపం అంతా పడగొట్టేసి వెనక్కంటే వెళ్ళిపోయింది. ఆ మెట్ల మీద నేను సాయంత్రం ఒక రోజు ఇలా కూర్చున్నాను తల్లి. వెళ్ళినప్పుడు కూర్చుంటే నాకు ఒక్కసారి అప్పుడు మనకి మెట్ల మీద కూర్చుంటే ఎదురుకుండా గుడి అంతా కనపడుతూ ఉంటుంది. అప్పుడు ధ్వజస్తంభం అన్నీ కనపడేవి ఎదురుకుండా. కింద అలా ఊంజల సేవలు అవుతుంటుంది సాయంత్రం అప్పుడు కదా, శ్రీదేవి భూదేవితో చూస్తాం కదా, ఆ సేవ అవుతుంటుంది. ఇలా కూర్చున్నాను అనమాట. సహస్రదీపాలంకరణ అంటున్నాం ఇప్పుడు మనం, శ్రీదేవి భూదేవిని తీసుకొచ్చి చేస్తారు కదా. సో ఇలా నేను కూర్చున్నాను. కూర్చుంటే ఆయన ఒక్కసారిగా పెద్ద వెలుగులాగా అనిపించి నాకు ఇంకా అక్కడ ఏమీ నాకంటే కనపడలేదు. ఆ ఆలయం కానీ ఆ పరిసరాలు కానీ ఏమీ కనపడకుండా అసలు ఆలయం వెనకాల మొత్తం ఆకాశం అంతా వ్యాపించినట్టుగా ఒక విశ్వరూపంలో కనపడ్డాడు భగవంతుడు నాకు. అందరు దేవతల రూపాలు, అన్ని దేవతల రూపాలు అలా కనపడి అసలు నాకు ఎవరి మాటలు ఇప్పుడు మనం ఎట్ల మీద కూర్చుంటే మన పక్కన చాలా మంది వెళ్తారు కదా, నాకు ఏమీ తెలియలేదు. సో అప్పుడు ఆయన అలా కనపడినప్పుడు ఆయన అప్పుడు నాకు చెప్పాడు. ఆ చెప్పింది నేను, నా దగ్గర ఒక పేపర్ ఏం లేదు, ఏదో నేను సమ్ టికెట్స్ ఏవో ఉన్నట్టున్నాయి, దాని వెనకాల వైట్ పేపర్ ఉంటుంది కదా, దాని మీద నేను రాసుకున్నాను. ఆయన చెప్తున్నారు ఏం చెప్తున్నారని. అప్పుడు దాంట్లో ఆయన చెప్తాడు, నాయన ఇది వెంకటేశ్వర వ్రతకల్పం అని చెప్పి కలియుగాంతం దాకా ఇలా ఉండిపోతుంది, యుగాల దాకా ఉంటుంది ఇది. ఇది 2 విధాలుగా చేసుకోవచ్చు. మొదటిది భగవాన్ ఉవాచ, మొదటి అధ్యాయం నేను చెప్తాను నీకు. తర్వాత 4 అధ్యాయాలు 4 మహర్షులు చెప్తారు నీకు కథలు. అమ్మా
అంటే ఆ మహర్షుల పేర్లు కూడా మీకు భగవంతుడు చెప్పాడు, ఈ మహర్షులు నలుగురు చెప్తారని దాంట్లో ఉంటుంది కథల్లో. 4. సో మొదటిది భగవాన్ అని ఆయన చెప్తాడు. ఇది 5 కథలతో ఉంటుంది. ఇది మీరు మామూలుగా సత్యనామతం లాగా కలసం పెట్టుకుని నవగ్రహం ఇవన్నీ చేసుకుని ఒక మొదటి పద్ధతి చేసుకోవడానికి 2 పద్ధతులుగా చేసుకోవచ్చు. ఇది రెండో పద్ధతి ఏంటి, ఏ రోజైనా కూడా అసలు ఏ నియమనిష్టలు, ఉపవాసాలు, కులం, గోత్రం ఏమి సంబంధం లేదు. ఏ రోజైనా ఏ సమయంలో అయినా సరే ఈ 5 కథలు కేవలం కథలు చదువుకుని నాకు ఉన్న చోట నుంచి ఒక్క నమస్కారం పెట్టినా రెండిటికి సమాన ఫలితం ఇస్తాను అంటున్నాను, 2 విధాలకి. సో రెండో విధం అంతే చాలా తేలిక కదా, జస్ట్ కథలు చదువుకోవటం, నమస్కారం పెట్టడం. కులం కానీ, గోత్రం కానీ, నియమనిష్టలు, ఉపవాసాలు ఏ రెస్ట్రిక్షన్స్ లేవు. అది ఎప్పుడు 2005లో జరిగింది. ఇది మనం 24కి వచ్చాం కదా ఇప్పుడు. సో అది చెప్పగానే నేను రాసుకుని మొదటి కథ అంతా ఆయన చెప్పాడు కదా విధానం అంతా. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను తెల్లవారుజామున రూమ్లో కూర్చొని రాసుకుని ఉంటే అలా 4 మహర్షులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మనిషి నాకంటే ఎదుర్కొంటే అలా ప్రత్యక్షమయ్యేవాడు. నేను కళ్ళు మూసుకోవటం, నాకు ఏం వినపడుతోందో నేను రాశాను. ఆ మహర్షులు అలా చెప్తుంటే భరద్వాజుడు, విశ్వామిత్రుడు, అత్రి, వశిష్ఠుడు 4 మహర్షులు అనమాట. ఒక్కొక్క మహర్షి చెప్తుంటే అలా రాసుకుంటూ వెళ్ళిపోయాను ఆ కథ. ఇవన్నీ అయిన తర్వాత 4 కథలు 4 అయిన తర్వాత 5 అయిన తర్వాత అప్పుడు ప్రింట్ చేసి తిరుమల వెళ్ళి మళ్ళీ నడిచెక్కి స్వామివారికి సమర్పించి ఇంకా అప్పటి నుంచి ఈ రోజు దాకా అసలు ప్రతి 6 నెలలకి మేము ఒక 10,000, 20,000 ప్రింట్ చేస్తూనే ఉంటాం. ఆ పుస్తకం ఉచితంగా ఇస్తున్నాను నేను. ఎందుకంటే భగవంతుడు అనుగ్రహించిన పుస్తకం కదా మనకి. ఆ పుస్తకం తల్లి ఇప్పుడు 12 లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ అయింది. ఏంటి, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అన్నీ. అసలు వీటితో పాటు ఫ్రెంచ్ భాషలో, జర్మన్, ఇటాలియన్, రష్యన్ లాంగ్వేజ్లో. రష్యన్స్ అయితే ఇక్కడ మన ఇంటికే వచ్చారు. జస్ట్ కోవిడ్ ముందు రష్యాలో మాస్కోలో వాళ్ళు దీని గురించి విని అక్కడ ఒక వేదిక అస్ట్రాలజీ చేశారు వాళ్ళ కోర్స్ కొంతమంది. వాళ్ళు ఈ వతకల్పం గురించి విని మన ఇంటికి వచ్చి వాళ్ళు అక్కడ ట్రాన్స్లేట్ చేసి వెంకటేశ్వర వతకల్పం రష్యన్ బుక్ తీసుకొచ్చారు. వాళ్ళు చదువుతారు, అక్కడ కథలు చదువుతారు. అలా జర్మనీలో చదువుతున్నారు, ఎన్నెన్నో దేశాలు చదువుతున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ప్రపంచం అంతా కొన్ని కోట్ల మంది ప్రతి శనివారం చదువుతారు. ఏంటి, కథలు చదువుకొని నమస్కారం పెడతారు. దాంతో అక్కడితో వాళ్ళందరి కష్టాలు తీరుతున్నాయి అనమాట. ఎటువంటి కష్టాల్లో అయినా బయటపడడానికి ఇది అతి తేలిక ఉపాయం అని ఇప్పుడు అందరూ పెద్ద పెద్ద చెప్పాలంటే పీఠాధిపతులు, ధర్మంలో చాలా ఉన్నతమైన వాటిలో స్థానం అందరు చెప్తున్నారు, నాయన వతకల్పం పట్టుకోండి, వెంకటేశ్వర వతకల్పం, ఏం అక్కర్లేదు, అన్ని తీరుస్తుందని. అండ్ తేలిక కూడా కదా, ఇలా చెప్పాను కదా, ఏ నియమనిష్టలతో లేదు. సో ఇంకా అప్పటి నుంచి మేము మధ్య మధ్యలో 10,000, 20,000 ప్రింట్ చేస్తున్నాం, ఇస్తున్నాం. అండ్ నా వెబ్సైట్లో కూడా నా బుక్స్ అన్నీ పెట్టేశాను. ఎవరైనా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొంది ఎన్నో ఆలయాల్లో చేస్తున్నారు, సామూహికంగా చేసుకుంటున్నారు. నేను ఒకటి చెప్పదలుచుకుని ఏంటంటే తల్లి, దీంట్లో ఇది 21 వారాలు చేయాలి, లేకపోతే ఇది 11 వారాలు చేయాలి, అట్లా ఏమీ లేదు, ఏ నియమాలు లేదు. ఈ పుస్తకం పంచిపెట్టాలని ఎవరికీ నియమం లేదు, అటువంటి ఏమీ లేవు. మనం కేవలం మీరు ఉన్న చోట నుంచే మీకు పొద్దున వీలైందో పొద్దున సరే, లేదా సాయంత్రం, లేకపోతే ఇలా కాస్త రెస్ట్ తీసుకుంటారు. కాకపోతే పడుకుని చదువుతున్నారు కొంతమంది. రాత్రి పడుకునే ముందు నాకు చాలా మంది చెప్తారు, నాయన పడుకునే ముందు ఈ పుస్తకం చదివి పడుకుంటాను, హాయిగా నిద్రపడుతుంది నాకంటుంటారు. ఆ 5 కథలు చదివి ఒక్క నమస్కారం పెట్టినగా, అంటే మనం చదివేటప్పుడు ఆ అనుభూతితో చదవాలి. అయితే ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటేనమ్మా, అసలు ఆ అక్షరాల్లోనే ఆ దేవతలు అందరూ ఉంటారండి అంటారు. ఇప్పుడు ఇన్ని కోట్ల మంది చదివిన వాళ్ళు, కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు చెప్తుంటారు నాకు, భగవంతుడు ఉంటాడు ఆ పుస్తకంలోని. అండ్ స్వామివారికి అత్యంత ప్రీతికరమైన పుస్తకం అయింది ఇప్పుడు ఇది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కొంతమందికి ఇప్పుడు ఈ పుస్తకం మనం ఇలా అడిగిన వాళ్ళందరికీ, నన్ను ఎవరినో ఒక 5 కాపీలు అడుగుతాను అనుకోండి, నేను వాళ్ళకి 25 పంపిస్తున్నాను. నా ఊర్లో 5 వెళ్ళగానే నా పక్కింటి వాళ్ళు ఇంకెవరు నాకు కావాలంటారు, మళ్ళీ వాళ్ళు నన్ను అడగటం, ఇదంతా అవుతుంది ఎందుకు పాపం. 5 అడిగిన వాళ్ళకి 25 పంపుతున్నాం, 20, 30 అడిగిన వాళ్ళకి 50, 100 కూడా పంపించేస్తున్నాం. ఉంటాయి, నలుగురికి ఉంటాయని చెప్పి. సో అండ్ ఎవరన్నా ఇంకోటి కూడా చెప్తున్నా, మీరు ఎవరన్నా ప్రింట్ చేసుకుని చక్కగా ఇచ్చుకుందాం, ఎన్నో ఇచ్చుకోండి, నన్ను ఏం చెప్పుకోని కూడా చేయక్కర్లేదు. ఒకటే అని చెప్పి అమ్మొద్దు అంటాను, సేల్ చేయకండి, చక్కగా ఫ్రీగా ఎన్నైనా డిస్ట్రిబ్యూట్ చేసుకోండి. ఇప్పుడు సత్యనామతం ఉంది, దానికి ఏమైనా రైట్స్ సత్యనామతం ఎవరైనా చేసుకోవచ్చు.
అలాగే ఈ వెంకటేశ్వర కల్పం కూడా భగవంతుని అనుగ్రహం ఏంటంటే మన ద్వారా ఈ లోకానికి రావటం మనం ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యఫలం. అండ్ ఆ స్వామికి అంత ప్రీతికరం కాబట్టి ఇప్పుడు నేను ఎన్నో ఈ మధ్య విన్నది ఏంటంటే ఇన్ని సంవత్సరాల్లో స్వామివారే ఏదో రూపంలో వాళ్ళ ఇళ్ళకి వచ్చి పుస్తకం ఇస్తున్నారు. అలా జరిగిన వాళ్ళు కూడా నాకు చెప్పారు. ఇన్ఫాక్ట్ ఆ పుస్తకం పుచ్చుకుని మాకు చూపించడానికి వచ్చాడు ఒక ఆయన. నేను ఇలా ఒకటే అనుకుంటున్నానండి పుస్తకం దొరకట్లేదంటే ఓ రోజు నేను మా పూజ గదిలోకి వెళ్ళేటప్పటికి నా పుస్తకాల మధ్యలో మీ పథకల్పం పెట్టింది నా పుస్తకం. నేను అడిగినందుకు నాకు స్వామి ఇచ్చాడు ఈ పుస్తకం. లిటరల్గా అయ్యి ఆ పుస్తకాన్ని చక్కగా ఒక పాలిథిన్ కవర్ అట్టేసుకుని పెద్ద ఒక ఆవిడ మా ఇంటికి వచ్చింది. ఒకసారి చూడాలని ఉంది నాయన, స్వామి ఇచ్చిన పుస్తకం ఇది, స్వామికే ఇంత అపురూపం కదా ఈ పుస్తకం అని. అది భగవంతుని అనుగ్రహం. పర్సన్ వెళ్ళి ఇవ్వకుండానే ఆమెకి బుక్ లభించింది. అలా ఎందరో తల్లి ఎంతమంది మాకు చెప్పారంటే అసలు ఒకరికైతే ఓ రోజు చాలా కష్టాల్లో ఉన్నారు. వెంకటేశ్వర స్వామి అంటే భక్తి ధర్మ మార్గంలో ఉన్నాడు ఆయన. ఆయనకు ఓ రోజు ఇలాగే వెంకటేశ్వర స్వామి కల్లో కనపడి, వెంకటేశ్వరరావు రేపు నువ్వు పెళ్ళికి వెళ్తున్నావు కదా, ఆ పెళ్లిలో నీకు కుర్చీలో ఒక పుస్తకం పడేసి ఉంటుంది వెంకటేశ్వర కల్పం అని, నువ్వు తెచ్చుకుని చదువు నీ కష్టాలని తీరుతాయని చెప్పాడు. సో ఈయన అలాగే వెళ్ళాడు, పెళ్ళి అయింది, ఆ లంచ్ అది చేశారు, అయిపోతుంది, భోజనం కూడా అయింది, ఆయనకేం కనపడలేదు ఎక్కడ. సరే అని చెప్పి ఎవరో ఒక ఫ్రెండ్ ఏమన్నాడంటే ఇంక వెళ్ళిపోదాం ఇంటికి అనుకుంటే ఎవరో ఒక ఫ్రెండ్ కనపడతాడు. కనపడి అతను అంటాడు ఇక్కడ దాకా వచ్చావు కదా కాసేపు మా ఇంటికి రా అంటాడు. అనేటప్పుడు అలాగే వెళ్దాం పదంటే అతను ఏమంటాడు నేను ఇంకా భోజనం చేయలేదు, ఒక 10 నిమిషాలు కూర్చొని వస్తానంటాడు. అలాగే కూర్చుంటానని వెళ్ళిపోతున్న మనుషుల్లో వెనక్కి వచ్చి కుర్చీలో కూర్చుంటాడమ్మా. అన్ని ఖాళీ అయిపోతే చేస్తుంది, భోజనాలు చేసి వెళ్ళిపోతారు అందరూ. ఇంత ఆగమన్నాడు కదా అని ఆగడం కోసం వెనక్కి వచ్చి కూర్చుంటే ఆ పక్క చైర్లో వెంకటేశ్వర కల్ప బుక్ అలా పెట్టింది. ఎంత మిరకలు చెప్పు, తీసి కళ్ళకు అద్దుకున్నాడు. అండ్ యూనో నెక్స్ట్ డే వాళ్ళ అమ్మాయి పెళ్లి సెటిల్ అయింది. అనుకోకుండా అంతకుముందు చూసిన సంబంధం వాళ్ళు ఒప్పుకోవటం. ఆయన నాకు ఎక్కడ గుంటూరులోనే ఎక్కడ అనమాట నాకు ఫోన్ చేసి ఇలా జరిగిందండి, నేను అనుకున్న స్వామి నా కల్లో కనపడి మరి ఇచ్చాడు. నేను ఆ రోజు కూడా నేను ఇంటికి వస్తూ ఊనే బస్సులో చదివేసుకున్నాను ఆ కథలు. నెక్స్ట్ డే పొద్దున్న కల్లా వివాహం అని సెటిల్ అయింది, అందుకని మా పెళ్ళిలో మేము ఒక 200 పంచుకుంటాం ఇస్తారా అని అడిగాడు. సో ఇలాగ ఎందరో చెప్తున్నారు భగవంతుడే ఇస్తున్నాడు వాళ్ళకని చెప్పేసి తెచ్చిస్తున్నాడు. కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనిపిస్తుంది కదా గురువు గారు. కనిపిస్తుంది. అండ్ బేసికల్లీ ఏంటంటే ఇందాక చెప్పినట్టు మీకు పెద్ద ప్రొసీజరు ఇవేమీ లేవు కాబట్టి చక్కగా కథలు చదువుకొని మీరు ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. నా వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే మనం మీదైన తర్వాత మా ప్రింటర్ ఫోన్ నెంబర్ ఇద్దాం, మీ దాంట్లో ఇవ్వండి, చక్కగా ఆయన కాల్ చేస్తే ఆయన దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఎన్ని కాపీలైనా ఎవరైనా తెచ్చుకోవచ్చు, ఫ్రీగా ఇస్తారు. హైదరాబాద్లోనే భగవంతుడు ఏం చేస్తారంటే తెలియ మనం ఇంత కష్టపడుతున్నాం కదా అని ఆయన అందరినీ మీలాంటి వాళ్ళందరినీ పంపిస్తున్నాడు నలుగురికి వెళ్ళేలాగా. సో ఒక ఆయన సత్యనారాయణ గారు అని చెప్పి 15 సంవత్సరాలుగా అన్ని పుస్తకాలు ఆయన ప్రింట్ చేస్తున్నాను నాకు. ఎంతో చక్కగా జాగ్రత్తగా దగ్గర కూర్చొని చేస్తుంటారు. సో ప్రతి 6 నెలలకి బదులు ప్రింట్ చేసి వస్తుంటాం, అలా వెళ్ళిపోతుంటాయి. ఎవరో ఒకరు సహాయం చేస్తున్నారు మా స్నేహితులు. అది కూడా భగవంతుడు ఆ ప్రేరణ కల్పిస్తాడు. ఎవరో ఉన్నట్టు నాకు ఎక్కడి నుంచో ఫోన్ చేస్తారు, ఏ విజయవాడో ఏ యుఎస్ నుంచో, సార్ మీ వతకల్పం 7 years నుంచి చేస్తున్నాం, అసలు మా జీవితాలు అన్నీ మారిపోయాయి, ఇంతమందికి ఫ్రీగా ఇలా చేస్తున్నారు మీరు, మేము ఏదో తోచింది చేస్తాం సార్, అసలు మాకు తెలియదు ఇప్పటిదాకా కూడా, నేను ఏదో యూట్యూబ్లో చూస్తే మీ అడ్రస్ మాకు తెలిపింది, అసలు ముందు పేజీ చూద్దాం దీంట్లో ఫోన్ నెంబర్ ఉంటుంది కానీ మాకు ఐడియా లేదు ఇప్పటిదాకా అని చెప్పి ఇప్పుడే మేము చూసాం, మేము డెఫినెట్గా మేము కూడా ఏదైనా చేస్తాం అనేటప్పటికి అలా బాబు నాకు కాదు ఆ ప్రింటర్ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను ఆయనకి చేయండి అని. మళ్ళీ ఇంకా 5,000 కాపీలు, మళ్ళీ 10,000, ఇలా ఒక యజ్ఞంలా వెళ్ళిపోతుంది. నిజంగా అసలు ఎలా జరుగుతుంది అంటే నాకు తెలియదు, ఎలా జరుగుతుంది భగవంతుడు నడిపిస్తున్నాడు గురుగారు మీ ద్వారా. అబ్సల్యూట్లీ భగవంతుడు నడిపిస్తున్నాడు. అందుకని నేను ఇప్పుడు ఇలాగా అంటే మన వాళ్ళందరికీ రకరకాల నమ్మకాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఒకరికి ఇప్పుడు మనం వెంకటేశ్వరం ఎలాగో కొంతమందికి అమ్మవారు అంటే చాలా ప్రాణం, కొంతమంది శివుడు అంటే ప్రాణం, ఇంకా హనుమంతుడు అంటే చాలా ప్రాణం, అలా ప్రదర్శన చేసేస్తుంటారు హనుమంతు గుడి చుట్టూతా. రకరకాలుగా ఎవరెవరు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దేవత మీద వాళ్ళకి దానికి కూడా కారణం ఉంటుంది. ఏదో జన్మలో వాళ్ళకి ఏవో లింక్ ఉండి అందువల్ల ఒక దేవత మీద వాళ్ళకి ఆ గురి వచ్చేస్తుంది అనుకోకుండా. మనం అనుకుంటుంటాం ఎందుకు నాకు శివుడు అంటే ఎంత ఇష్టం, నాకు హనుమంతుడు అంటే చూస్తాం కదా ఇవన్నీ. ఎందుకు వాళ్ళకి పుట్టినప్పటి నుంచి వాళ్ళకి హనుమంతుడు అంటేనే ప్రాణం ఉంటుంది వాళ్ళకి, ఎందుకు అలా అటాచ్ అయిపోతారు అనమాట. అది ఎందుకు వీళ్ళు ఇంత ముందు జన్మల్లో వీళ్ళు బహుశా ఏదో హనుమంతుడి ఆలయంలో ఏదో అర్చకుడు అవటమో, లేకపోతే ఆలయానికి సమీపంలో ఉండటమో, లేకపోతే ఒక పెద్ద హనుమంతుడి ఆలయం ఏదో కడుతుంటే
వీళ్ళు కూడా ఆ కడుతున్న దాంట్లో ఉండటము, ఏదో ఆ సోల్ కనెక్ట్ అయిపోయి సోల్కి చెప్పాను కదా, సోల్ తెలుస్తూనే ఉంటుంది కదా. సో ఇన్ని జన్మలు మారినా ఆ సోల్కి అది గుర్తుండి హనుమంతుడి విగ్రహం కనపడితే వీళ్ళు ప్రాణాలు లేచి వస్తుంది, సంతోషపడిపోతుండే. ఎప్పుడు హనుమంతుడు అలా తీస్తుండే. సో వీళ్ళు నన్ను అప్పుడప్పుడు అడుగుతుండేవాడు. అలా కొంతమంది సాయిబాబా అంటే కొంతమంది ప్రాణం, సుబ్రహ్మణ్య స్వామి కొంతమంది ప్రాణం, ఇట్లా కదా. సో వీళ్ళందరూ నన్ను అడుగుతుండేవాళ్ళు. ఆయన రాముల వారు అంటే ఇంక చెప్పక్కలేదు. పాతకాలంలో అసలు రాముల వారి గుడి లేని మనకి ఊరే ఉండదు ఆంధ్రప్రదేశ్ అనుకుంటాం కదా మనం. సో ఇట్లాగా సరస్వతీదేవి, నరసింహస్వామి, శ్రీకృష్ణుడు ఇలా. సో నేను తర్వాత కాలంలో అందరి దేవతల మీద రాశాను ఇలాగే. శ్రీకృష్ణ మతం అని రాశాను, సుబ్రహ్మణ్య మతం రాశాను. అండ్ అన్నిట్లో కూడా ఇలాగే 5-6 కథలు ఉంటాయి. అండ్ అన్ని కథలు తల్లి యాక్చువల్లీ ఏంటంటే మనం అనుకుంటే కలియుగంలో నిజంగా ఇదంతా సాధ్యమేనా, భగవంతుడు ఏంటి నిజంగా చెప్తాడా అనుకుంటాం. కానీ ప్రతి పుస్తకం తల్లి అలా నాకు ఆ భగవంతుడు కూర్చొని పక్కన చెప్తుంటే రాశాను. ఏ చరిత్ర ఏ దేవుడికి సంబంధించింది రాస్తున్నారో ఆ దేవుడే చెప్పారా గురుగారు మీకు? ఆ దేవుడు చెప్పారు. ఎలా సాధ్యపడింది గురుగారు అసలు నిజంగా? నాకు మీరు ఇప్పుడు అన్నారు కదా, నాది అదే క్వశ్చన్. చాలా 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 కష్టం అసలు నిజంగా నమ్మటం కూడా, ఇలా జరుగుతుందా అని చెప్పేసి. కానీ వీటన్నిటికీ అంత భగవద్ అనుగ్రహం వల్ల. ఇంకొకటి ఏమిటి, ఇప్పుడు నేను చెప్పాను శివుడు ప్రతి పుస్తకానికి నేను ఎన్నో చూశాను, లేకపోతే వెంటనే రాయలేం కదా. ఇప్పుడు మనం ఏదో నవలు రాయటం, కవితలు రాయటం, కథలు రాయటం వేరు. కూర్చొని ఏదో ఇమాజిన్ చేసి రాసేస్తాం అవి ఇవి కలిపి. అవి కూడా కష్టమే, అంత తేలిక కాదు. కథ రాయాలన్నా కవిత రాయాలన్నా ఎంతో క్రియేటివిటీ కానీ అవన్నీ కావాలి మనకి, అవన్నీ ఉండాలి. లేకపోతే అంత సృజనాత్మక శక్తి ఉంటే కానీ రాయలేం. అటువంటిది భగవంతుడి గురించి రాయాలంటే అసలు ఎంతో ధైర్యం ఉండాలి ముందు మనకి, కావాలి కదా. ఏది రాయగలుగుతాం మనం పెట్టుకుంటే చాలా కష్టం భగవంతుడికి సంబంధించిన రాయటువంటిది. సో నేను ఈ వెంకటేశ్వర కల్పన ఇలా వెళ్ళిపోతున్న తర్వాత కొన్నాళ్ళకి నేను మొట్టమొదటి లక్ష్మీ నరసింహస్వామి రాసినట్టున్నాను నేను. యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని నాకు ఆయన ఓ రోజు కళ్ళలో ఇలా కనపడితే ఇంక నేను తెల్లవారుజామున కూర్చుంటాను తల్లి. ఆ కథలు ఏవైతే ఒక్కొక్క పుస్తకంలో ఉంటాయో ఆ కథలు మొత్తం నా ముందు అలా వెళ్ళిపోతాయి, ఒక దృశ్యంలాగా మొత్తం జరిగిందంతా అలా వెళ్ళిపోతుంది. కొన్ని అలా వెళ్ళిపోతున్నాయి, కొన్నిటికి ఏంటంటే సాక్షాత్ భగవంతుడు ఇలా చెప్పేస్తాడు, ఈ విధంగా ఈ ఊర్లో ఇలా జరిగింది అయినా అలా చెప్తుంటే అదంతా నాకు కనపడుతూ ఉంటుంది కంటికి. ఆ జరిగిందంతా అదంతా నేను ఆ పుస్తకంలో రాసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఆ చాప్టర్. అందుకనే నువ్వు చెప్తే ఆశ్చర్యపోతావు. కొంతమంది పెద్ద పెద్ద ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి మొత్తం రాసినప్పుడు యాదగిరి గుట్ట వెళ్ళి మొట్టమొదటి కాపీలు అక్కడ పెట్టి పూజ చేశాం. అండ్ అనుకోకుండా నేనేం చేస్తాను, ఆ రోజు ఏదో అనుకోకుండా మేము వెళ్ళాం, ఏదో వేరే ఊరు వెళ్ళాలనుకున్నాం. సరే ఈ పుస్తకం ప్రింట్ అయింది కదా, యాదగిరి గుట్ట వెళ్ళి, అంటే ప్రతి పుస్తకానికి ఆ దేవత క్షేత్రానికి వెళ్ళి పూజ చేసి నేను ఇస్తాను. ఇంకా పేపర్లో వస్తూ ఉంటుంది, ఫ్రీగా ఇస్తాను అలా అనమాట. సో మేము అలా లక్ష్మీస్వామి టెంపుల్కి వెళ్ళి పుస్తకాలు ఇచ్చాం. చాలా సంతోషపడ్డారు అర్చకులందరూ, కళ్ళకద్దుకు నేను పాదాల దగ్గర పెట్టారు. పెట్టి సంకల్పం చదువుతుంటే అనుకోకుండా ఆ రోజు నక్షత్రం స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రం లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రం. నాకు తెలియని కూడా తెలియదు. మేము యాక్చువల్గా తిరుపతి వెళదాం అనుకున్నాం ఆ ట్రిప్. అప్పుడు మనకి ఇక్కడ ఎజిటేషన్ అవుతూ ఉండి ఏదో ట్రైన్స్ అన్ని క్యాన్సిల్ అయ్యి అప్పటికప్పుడు మా టికెట్స్ అన్ని క్యాన్సిల్ అయ్యి అయ్యో ఎలాగ రాస్తారో ఏదో అవుతుంది అనమాట. ఎలాగ మా బ్రదర్స్ మేము అందరం వెళదాం అనుకున్నాం. ఎలాగ లీవ్ పెట్టేస్తాం కదా, 2 రోజులు ఖాళీ కదా అనుకుని, సరే ఈ పుస్తకం ఉంది కదా ముందు యాదగిరి గుట్ట దగ్గరే కదా వెళ్ళిపోవచ్చు అంతే. అలా రాత్రి నుండి పొద్దున్నే దర్శనానికి వెళ్ళి ఆయనకి ఇస్తే అనుకోకుండా చూడ, అంటే ఆయనకి ఎంత ఇష్టం కాకపోతే ఆ స్వాతి నక్షత్రంలోనే ఆయన దగ్గర తెచ్చుకుంటాడు ఆ పుస్తకాన్ని. ఇంకొకటి గురుగారు, స్టార్టింగ్ లో మనం మాట్లాడుకున్నాం కదా, మనం ఒకటి అనుకుంటే డైవర్షన్ భగవంతుడు ఇంకో రకంగా చేస్తారు అని చెప్పి, మీరు అది ప్లాన్ చేస్తే భగవంతుడు ఈ రకంగా మీతో చేయించాలనుకున్నాడు కాబట్టి ఇలా జరిగిపోయింది. అలా ప్రతి పుస్తకానికి తల్లి. ఇప్పుడు శ్రీకృష్ణుని వ్రతం రాసినప్పుడు అంతే, కృష్ణుడు అట్లా చిన్ని కృష్ణుడు ఇట్లా పరిగెడితే చెప్తుండేవాడు. చాలా అసలు ఎంత డివైన్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి ఒక్కొక్కటేవి. ఏంటంటే ఈ కలియుగంలో భగవంతుడు ఎన్నో రూపాల్లో దర్శనమిస్తాడు. మామూలుగా ద్వాపర యుగం, కృతయుగంలో ఏంటంటే ఆ రూపంలోనే ఆయన మహర్షులు కనపడేవాడు. ఇప్పుడు ఈ యుగంలో ఏంటి, కలియుగంలో రకరకాల రూపాల్లో. ఇప్పుడు మనం తిరుమల వెళతాం అనుకో, వెళుతున్నప్పుడు ఒక్కోసారి చూడు మనకు అనుకుంటాం, అయ్యో మనకు టికెట్ లేదే, మనకి ఎవరు అంటే ఎవరో ముఖ్యమంత్రి తెలియని వాళ్ళు వచ్చి ఓ టికెట్ మా దగ్గర ఎక్స్ట్రా టికెట్ ఉందండి ఇస్తా ఉంటుంటారు, చెప్తుంటారు కదా. అదేదో క్యూ లైన్లో వెళ్తాం అంటే దొరకట్లేదు, ఎలా తెలవాలంటే ఎవరో ముఖ్యమంత్రి తెలియని వాళ్ళు రావటం మన లైన్లో తీసుకెళ్ళిపోయి నించోబెట్టేస్తారు.
ఇది నాకు ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది గురువు గారు. చెప్పండి. టెంపుల్ కి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ ఉంది కదా, దాంట్లో నేను ఆఫీస్ కి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉండే నాది. దర్శనానికని వెళ్ళినాం. వెళ్తే చాలా క్యూ లైన్ ఉంది, ఒక 2-3 కిలోమీటర్స్ వరకు. అమ్మో ఇక్కడ వరకు వచ్చిన, నాకు 2 o'clock షిఫ్ట్ ఉంది, చూసే 12 అయిపోతుంది, నేను ఎట్లా వెళ్ళాలి, నాకు మళ్ళీ 1 hour జర్నీ పడుతుంది, ఇక్కడ దాకా వచ్చి దర్శనం చేసుకోకుండా వెనక్కి వెళ్ళలేను, ఏం చేయాలి స్వామి అని. నేను అమ్మవారి టెంపుల్లో ఉండి శివుడిని దండం పెట్టుకున్నా. ఏంటి స్వామి ఇట్లా అయింది, ఎందుకు శివయ్య అని చెప్పి అనుకున్నా. అసలు ఏం అర్థం కాలేదు. మా ముందున్న వాళ్ళు, అమ్మ నువ్వేదో ఇబ్బంది పడుతున్నట్టున్నావు కదా, హడావిడి ఉన్నట్టుంది, ముందుకెళ్ళు పర్లేదు అని చెప్పి ముందు దాకా పంపించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ గణపతి ఆలయం ముందున్న అయ్యగారు ఏం చేశారు, అక్కడ డోర్ ఓపెన్ చేసి, జనరల్ గా డోర్ ఓపెన్ చేయరు కదా, డోర్ ఓపెన్ చేసి ఇలా వెళ్ళి చేసుకోండి అమ్మా అని చెప్పి. అసలు ఏంటి ఇదంతా, చాలా షాక్ అయింది. సంకల్పం అంత గట్టిగా ఉండేటప్పటికి వెంటనే ఆయన భగవంతుడు ఏం చేస్తాడు, ఇన్స్టెంట్లీ నీ సంకల్పం ఎప్పుడైతే గట్టిగా ఉందో ఆయన వింటాడు కదా. ఈ సెండ్ ఏ మెసేజ్ టు ద పీపుల్, వాళ్ళ మైండ్ లో మెసేజ్ పెట్టేస్తాడు. సో వాళ్ళకి ఆ థాట్ వచ్చేస్తుంది, అందుకో ఆ పిల్లల్ని పిలవాలని వాళ్ళు తెలియకుండానే పిలుస్తారు. 2-10 సో భగవంతుడు అన్ని రూపాల్లో అలా చేస్తూనే ఉంటాడు. మన సంకల్పం గట్టిగా ఉండాలి. గట్టిగా ఉన్నప్పుడు అలా ఈ పుస్తకాల వెనకాల అన్నిటికీ దానికి నేను అలా చూస్తాను. అందుకని ఇప్పుడు చెప్పాను కదా, ఏదంటే ఆ క్షేత్రానికి వెళ్ళటం. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఉన్నప్పుడు తిరుత్తని వెళ్ళాను. సాయిబాబా రాసినప్పుడు షిరిడి ఫస్ట్ అక్కడ సమర్పించడం, తర్వాత ఇంకా అలాగే ఫ్రీగా ఇవ్వటం అనమాట. చాలా చాలా సంతోషంగా ఉంది గురుగారు, మీ ద్వారా చాలా మంచి విషయాలు తెలుసుకున్నాము. అందరూ చక్కగా, మీరు అందరూ కూడా సంతోషంగా ఉండాలి. థ్యాంక్ యూ గురుగారు.